పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు. మరి దయ్యాల పెళ్లిళ్ళు ఎక్కడ జరుగుతాయి చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. ఎంట్రీ సాంగ్ నా గెటప్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. నేను ఒక దయ్యాన్ని. జనరల్లీ అందరూ మనుషుల్లో చాలా మంది అబ్జర్వ్ చేశాను. మీరు బాగానే ఉంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ ఒక 2 years దాకా పిల్లలు అద్భుతంగా కనబడతారు, ఐశ్వర్యాలతో పోలిస్తారు. సంవత్సరంగా టార్చర్ స్టార్ట్. అది ఎక్కడ మొదలు పెడతారు మీ మీద. ఇంకప్పుడే చిచి మావిడుందిరా పెద్ద రాకాసిరా, మావిడుందిరా పెద్ద దయ్యండిరా. ఏంటిది అంత చీపు కనపడుతున్నావా? మాకు పెళ్ళిళ్ళు అవుతాయి, మాకు పెళ్ళాలు వస్తారు. మేము మీలా చీపులుగా మనుషులతోనో దయ్యాలతోనో పోల్చాం. లక్ష్మితో పోలుస్తాం, గర్వంగా ఉంటది. మాకు మాత్రం మనసు ఉండదా? ఇదిగోండి, మాకు మాత్రం కిడ్నీలు ఉండవా? దాంట్లో రాళ్ళు ఉండవు అనుకుంటున్నారా? చూపిస్తా. ఇగో అది దయ్యాలంటే. మీలా కాదు, మీరు మమ్మల్ని చూస్తే నవ్వుతున్నారు కదా. ఉండండి, మీకు మా నాన్న వచ్చేది కరెక్ట్ సమాధానం. నానా ఏంట్రా ఎర్లీ మార్నింగ్ లేపేస్తావు? ఏనా ఈ టైంలో పడుకుంటావు? ఇట్రా చూడాలా ఈ మనుషులు మళ్ళీ చూసి నవ్వుతున్నారు. నానా లాభం లేదురా, రండి మన టాలెంట్ చూపించి ఒకసారి భయపెడుతుందా? నవ్వుతున్నారు ఎంట్రీలు. అదేనా నా అర్థం కావట్లా. జబర్దస్త్ ఎఫెక్ట్. జబర్దస్త్ మామూలు లేదురా, ప్రతి వాళ్ళకి దయ్యాలు చూసిన కామెడీ ఎక్కువైపోయింది మధ్యన. నాకు అర్థం కాలేదు నాన్న. అసలు మనుషులకి దయ్యాలకి తేడా ఏంటి? ఏముంది, మనుషులకు ముందు ఉంటుంది, మనకి వెనక్కి ఉంటది. ఏంటిది? కాళ్ళు. బేసిక్ చేంజ్. మనుషులకి దయ్యాలకి ఉన్న బేసిక్ చేంజ్ ఏంటి చెప్పండి. బేసిక్ చేంజ్ అంటే ఇప్పుడు మనుషులు పడుకుంటే దయ్యాలు గల్లాకి వస్తారు. మరి మనం పడుకుంటే మనం పడుకుంటే ఎవరు పడుకునే మనం పడుకో, మన దయ్యాలం కదా. అందుకే కదా మన దయ్యాలయ్యో. నానా అయినా మన దయ్యాల వల్ల వీళ్ళకి ఎంత యూజ్ నానా. అన్ని అమ్మ గుళ్ళు, మసీదులు, ఆ చర్చులు ఇన్ని చేస్తున్నారు. సాఫ్ట్వేర్స్, క్రికెటర్స్ వీళ్ళందరూ ఎంతమంది? వాళ్ళంత మందికి వచ్చారు. అంటే వాళ్ళు కూడా భయపడతారు కదా దయ్యాలకి. ఇవాళ నాకు ఫస్ట్ నైట్ కదా. ఫస్ట్ నైట్ కాదురా, ఈరోజు నీకు పెళ్లి. అది పెళ్లి తర్వాత ఫస్ట్ నైటే కదా ఉండేది. నువ్వు మనిషిగా మారలేదు, ఇప్పుడు కూడా మారలేదురా. ముహూర్తం ఎన్నిటికి? ముహూర్తం మధ్యాహ్నం 12 గంటలకు రా. మధ్యాహ్నం ముహూర్తం రాత్రి ఉండాలి కదా. అరే నీదే నక్షత్రం రా? నాది కాశ్మోరా. రాసి ఈవిల్ డెడ్. అమ్మాయి బ్రెయిన్ డెడ్ నక్షత్రం, జగన్మోహన్ రాసి. మీ ఇద్దరు కరెక్ట్ రాత్రి 12 గంటలు కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకు సెట్ అయింది. అదేనా? ఇప్పుడు మధ్యాహ్నం అంటే నాకు ఫస్ట్ నైట్ ఎప్పుడు ఉంటది? ఫస్ట్ నైట్ పెళ్లి అయిన తర్వాత రా. నానా ఏంటన్నా మనుషులుగా ఉన్నప్పుడు పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్, దయ్యాలుగా ఉన్నప్పుడు ముందు ఫస్ట్ నైట్ చేసుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వు మనిషి కాదురా, ఇప్పుడు రూల్స్ ఫాలో అవుతుంది. అదేనా? పద ముందు ముహూర్తం టైం అవుతుంది, పెళ్లికి వెళ్దాం ముందు. ఆ బంగారు తల్లి ఆ ముద్దు కొండే చావుకాలు వచ్చేసిందే, ప్రేతకాలు వచ్చేసిందే, పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈరోజు నీ పెళ్లి కదమ్మా, అదేంటి రెడీ అవ్వలేదు ఇంకా? నువ్వు ఇలానే రెడీ కమ్మన్నారు కాదు కదా. చాలా రోజుల తర్వాత వచ్చాను, నా ఫేస్ గుర్తుపట్టరు, సన్నీ రావాలని తెలియాలి అని అన్నావు లేదా? అన్నాను కదా. అదే మీ అమ్మ బతుకుంటేనా మంచిగా చచ్చిపోయింది కాబట్టి నీకేం చేయలేకపోతున్నానమ్మా. అదేంటి నాన్న, మా మమ్మీ చచ్చిపోతే దయ్యం అవ్వాలి కదా, ఎందుకు కాలేదు? మీ అమ్మ దెయ్యం అవ్వాలంటే దానికి ఏం కోరికలు తిరగకుండా ఉండాలి కదా. మొత్తం కోరికలు తీర్చానమ్మా, అందుకనే దెయ్యం అవ్వాలా. అంటే స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటది. పోన్లే, మీ అమ్మ పోయింది. నీకు 7 వారాల పుర్రెలు ఇమ్మంది, ఇదిగో అమ్మ తీసుకో. పుర్రలేంటి, నగలియాలి కదా. అది మనుషులకే, మనం దెయ్యాలమే. పొట్టి దెయ్యిందానా? ఏంటమ్మా అది? మందు. ఏం మందు? గోస్ట్ హౌస్. అదేం మందు? అంటే బతుకున్నప్పుడు మ్యాషన్ హౌస్ తాగేటోని, చచ్చిపోయాను కదా. తాగే టోన్ని కాదు, తాగేదాన్ని. తాగేదాన్ని అనాలి. ఏంటండి ఇది? ఏంటిది? మా చుట్టాలకు అసలు మర్యాద జరగట్లేదట. ఏమైందండి? ఎవరికి హ్యాండ్స్ రావట్లేదు, లెగ్స్ రావట్లేదు, హార్ట్ రావట్లేదు భోజనాల్లో.
చాలా ట్రై చేసామండి, కొత్త సవాలు ఏం రావట్లేదండి. మీ వాళ్ళు బట్టి లివర్ వేసుకుని తినేస్తున్నారు మొత్తం. మా ఫ్రెండ్స్ అక్కడ బ్లడ్ పార్టీ చేసుకున్నారు, వాళ్ళకి కూడా ఏం లేదు, బ్లడ్ లేదు, అయిపోతుంది అంటున్నారు. మందంటే తాగాలండి, బ్లడ్ ఎక్కడ తాగాలో? స్టఫ్ కనీసం కళ్ళు అడిగి అది కూడా తేవట్లే. అయ్యి బాబు, ఐ బ్యాంకులో బ్లడ్ బ్యాంకులో మొత్తం దోసేస్తున్నారు మా దెయ్యాలి, అయినా సరిపోతుంది. మర్యాద జరిగా రండి. అయ్యో రండి. ఏం చెప్పానమ్మా? ఏం చెప్పాను? త్వరగా కొరకమన్నాను. నువ్వేం కొరుకుతున్నావు? వెళ్ళి అక్కడ స్టఫ్ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఏమైందంటే అక్కడ కదా పిలిచింది. లోపలంతా మ్యాక్స్ ఉన్నట్టుంది, మొత్తం మ్యాక్స్ వచ్చింది. ఫస్ట్ నైట్ మొదలు పెడదామా? ఫస్ట్ నైట్ కాదురా, పెళ్లిరా. బాగా ఆత్రంతో ఉన్నట్టున్నాడు ఈయన. బాగా అండి, ఏం మారలేదు ఈయన. కాదు, ఎవరన్నా మంత్రి కూడా తాంత్రి కూడా రావాలి కదా పెళ్లికి. పెళ్లి చేయడానికా? పంతులు గారు ఎక్కడే వచ్చారండి. పార్ట్ టైం జాబ్ ఇది నాదే, రండి కూర్చోండి. నాకు గ్లాస్ మజ్జిగ. నాకు కూడా. అరబిక్ లో మాట్లాడుతున్నారేంటి? అంటే మా డాడీ దుబాయ్ లో చచ్చిపోయాడు. పాము మింగేసింది, పాము మింగేసింది. అట్టో ఇది వైకుంఠ పాని కాదు బావ గారు, కూర్చోండి. మరేంటి? ఇది జాతకాలు చూస్తున్నా, ఇద్దరు జాతకాలు కలిసే లేదని. అమ్మో చాలా డేంజర్ ఉంది. సరే కానిద్దాం. ఆలోచన మీకు ఒకసారి చెప్పండి. ఈ మేకలు ఒకరినెత్తి మీద ఒకటి కొట్టుకోండి. మేకులు కొట్టుకోవడం ఏంటి? జీలకర్ర బెల్లం మనుషులకమ్మా, మనం చచ్చిపోయాక దేయాలి కదా, మేకలు కొట్టుకోండి. ఏం చేస్తున్నారు? స్క్రూ బిగిస్తున్నా కింద. ఎందుకు? ఎక్కువ మాట్లాడకుండా, ఎక్కువ ఎద చేష్టలు చేయకుండా, మిషన్ ఇప్పుడు ఓకే రైట్. పెళ్లికి ఆర్కెస్ట్రా పెట్టి మనం పెట్టించాడు డాడీ. ఆర్కెస్ట్రానా? అలాంటి లోటుబాట్లు ఏమో లేవు మన దగ్గర, మంచిగా ఆర్కెస్ట్రా పెడతాం, ఏం కంగారు పడకండి. ఆర్కెస్ట్రా వచ్చారు, అది అక్కడే ఉన్నారు. ఆర్కెస్ట్రా కూడా మీరే? నేనే. మా ట్రూప్ అంతా దేల్ రూపు బాబు, ఆర్కెస్ట్రా దేల్ రూపు. రండి. ఏమండి గారు ఏంటిది? మనం దయ్యాలు, మన సాంప్రదాయం ఏంటి, మన పద్ధతులు ఏంటి? దయ్యం పాట పాడుకుంటే మనుషులు పాట పాడతారు. సరే రెడీ. చిరంజీవి ఏంటి పాట? ఏ దేవుడి పాట కదా, బాగుంటుందని పాడని. మనకి భయం కదండి దేవుడి పాటలు అంటే. అమ్మో, అందులో ఆంజనేయ స్వామి కదా. ఆంజనేయ స్వామి అంటే మనందరికి. ఇప్పుడు మరి నెక్స్ట్ ఫస్ట్ నైట్ నక్షత్రం చూద్దరు రండి. ఏ నక్షత్రం? సోను సూద్ నక్షత్రం అమ్మా. సోను సూద్ అదే అరుంధతి కదా. అరుంధతి అంటే మనుషులకి, సోను సూద్ అంటే మన వాళ్ళకి చచ్చిపోయిన లాంటి. చూడండి, కనిపించాడా సోను సూద్? కనిపించట్లా. మాట్లాడతాడండి. చాలు ఓకే, నువ్వు వెళ్ళాలి. పదండి. ఎవరమ్మా నువ్వు? కోపం ఆఫ్ చేయడానికి వచ్చాను. దేనికి? పెళ్లి చేసుకుంటాను కడుపు చేసి ఇప్పుడు దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఎరా మారవరు నువ్వు? చచ్చిన పోదారా నీకు? అది ఎప్పుడు అవరదరా నీకు? దెయ్యాలతో కాపురు చేసుకోకుండా నీకు. Today we have along with us the multi-talented team of Garam. Let's start with Ada. హారర్ నాకు చాలా ఇష్టం. దిస్ ఇస్ హారర్ అండ్ కామెడీ.
So superb, guys. You all look very scary, but you all made us laugh so much. థ్యాంక్ యూ సో మచ్. అది నాకు బాగా నచ్చింది. అంటే దయ్యాలు మ్యారేజ్ చేసుకోవడం అనేది చాలా ఫన్నీగా ఉంది. మదన్ గారు. ఆ దయ్యం పెళ్లి కూతురు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసి. ఓ సన్నీ. రోజా గారు. సన్నీ. బ్యాక్ రావటమే కాకుండా మంచి పర్ఫార్మెన్స్ తో వచ్చావు కాబట్టి వాళ్ళు పొగడారు. డైరెక్టర్ అంటే ఊరికే పొగడరు కదా, కానీ అందరూ ఏంటి మేకప్ లేకుండా వచ్చారు, కానీ చాలా బాగుంది. నాగబాబు సార్. సో నెత్తి మీద మేకులు కొట్టే కాన్సెప్ట్, అరబిక్ మంత్రాలు చదవటం బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.